నమస్కారం. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ఏసియన్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా గణతంత్ర దినోత్సవం, రేపరేపట్లాడిన మూవేండ్ల జెండా. తెలంగాణ ప్రభుత్వం దేశానికే తలమానికం. గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలు. సైనికుల సేవలు మరవలేనివి. సైనిక కుటుంబాలకు సన్మానం. పట్టణంలో సైనిక పైదల్ మార్చ్. డెబ్బైవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే అల్లూరి ఇంద్రగడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దేశానికే తలమానికంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ అన్నారు. శనివారం 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీసులు కవాతు నిర్వహించి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి, పోలీస్ శాఖ వారికి, ప్రజాప్రతినిధులందరూ మనసు నిండా దేశభక్తిని చాటుకుంటూ సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆయన గారు మరి వేదిక ముందుకు ఇచ్చేశారు. వారికి మరొకసారి సుస్వాగతపు సుమాంజలు తెలియజేస్తున్నాం. 70వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. అంగరంగ వైభవంగా చక్కగా ముస్తాబు చేసినటువంటి ఈ యొక్క మరి వేదిక మీదకి అలంకరించబడిన వేదిక మీద మరి మన ఈనాడు చీఫ్ మినిస్టర్ గారు మరి ఇచ్చేసి మరి వేదికను అలంకరించబోతున్నారు. వారితో పాటు జిల్లా ఎస్పీ గారు, మరి మన పెద్దలు సాయినాథ్ గారు వ్యవహరిస్తున్నారు. ఈయన 1982 బ్యాచ్. సెకండ్ ప్లాటూన్ కమాండర్
డబ్బులు మంజూరు చేయడం జరిగింది. నోటి నిండా మనసు నిండా దేశభక్తిని చాటుకుంటూ సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఈనాటి గణతంత్ర దినోత్సవ జట్లోకి చూపుతారు. అందుకే ఉత్తుంగ తరంగాల్లా సముద్ర కెరటాల్లాగా వచ్చేసినటువంటి మరి ప్రజలందరూ కూడా మరొకసారి స్వాగత సుమానులు తెలియజేస్తూ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు భూమి చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు 44 లక్షల 224 లక్షలతో 788 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 274 మధ్య నడుస్తుంది. దేశ సేవలో వేరుసెట్టుకుంటూ పోలీసు యంత్రాంగం ఇప్పుడు మనకు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్మల్ జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని అమలుపరుస్తూ నిర్మల్ జిల్లాను అభివృద్ధిపై పయనించేలా కృషి చేస్తున్నట్టు వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గృహ నిర్మాణ, కళ్యాణ లక్ష్మి, భూరికార్డుల పరిశీలన, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యాశాఖ, షెడ్యూల్ కుల అభివృద్ధి, గిరిజన అభివృద్ధి అన్ని శాఖల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో పాటు ఎస్పీ శశిధర్ రాజు, ఏఎస్పీ దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. మనందరూ కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం దేశానికి తలమానికంగా ఉండే విధంగా ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా వినూత్నమైన పథకాలకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రజలందరి భాగస్వామ్యంతో మన నిర్మల జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి మీకు తెలియజేస్తున్న గర్వపడుతున్నాను. మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తాగునీటి సరఫరా పథకం అయిన మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం ఇంటింటికి నల్లా సౌకర్యం కల్పించి పరిశుద్ధమైన తాగునీటికి అందించే బృహత్తర పథకం మిషన్ భగీరథ. జిల్లాలో మొత్తం 671 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 572 జనావాసులకి ప్రతి ఇంటికి నరాలు బిగించి సురక్షితమైన తాగునీరు అందించ జరుగుతుంది ఈ స్కీమ్ కింద. మిగతా ఆవాసాలకి పునరాత్మకంగా ప్రవేశపెట్టిన మరో అభివృద్ధి పథకం మిషన్ కాకతీయ. ఈ పథకం ద్వారా మొదటి దశలో 121 చెరువులు పునరుద్ధరణ రూపాయి 55,030 లక్షల ఖర్చు చేసి పూర్తి చేయడం జరిగింది. రెండవ దశలో 120 చెరువులు గాను రూపాయి 2,471 లక్షలతో 113 పనులు పూర్తి చేయడం జరిగింది. మూడవ దశలో 63 చెరువులు పునరుద్ధరణ గాను రూపాయి 604 లక్షల వ్యయంతో ఇప్పటి వరకు 37 పనులు పూర్తి చేయడం జరిగింది. అలాగే నాలుగవ దశలో 105 చెరువులు పునరుద్ధరణకు గాను ప్రభుత్వం రూపాయి 4,313 లక్షల ఆమోదన తెలిపింది. అందులో 98 చెరువులు పనులు ప్రారంభించగా రూపాయి 87 లక్షలతో 8 చెరువులు పూర్తి చేయడం జరిగింది. నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ చెరువు అభివృద్ధి కొరకు రూపాయి 404 లక్షల మంజూరు కాగా రూపాయి 105 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యాశాఖ, గిరిజనాభివృద్ధి శాఖ, పశుసంవర్ధక శాఖ, అగ్నిమాపక శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖ, మత్స్య శాఖ, అటవీ శాఖ తదితర శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు వివరించడంతో పాటు ఉత్పత్తులు తదితర అంశాలను వివరిస్తూ స్టాళ్లను ఏర్పాటు చేశారు. సార్ మీకు కొంచెం వెడల్పు ఉండండి.
మొత్తం 400 పనులు పురోగతిలో ఉన్నాయి. మొన్న దొరికింది. రూపాయి స్కిల్ డెవలప్మెంట్ మోడల్ మొన్న దొరికింది. ఖాళీ కూర్చి మూడో ఐదో ఇంకా 8వ తరగతులు 26 మంది విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రవేశం కల్పించడం జరిగింది. 60% కింద 5,495 మంది గిరిజన వ్యవసాయదారులకు భూమి హక్కు పత్రాలు ఇచ్చి రైతు బంధు. అలాగే వివిధ శాఖలకు చెందిన శకటాలు సైతం అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లాలో 43 మంది రైతులకి 45.15 లక్షల బియ్యం మరియు 2 లక్షల లీటర్ల కెరోసిన్ 390 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల పంపిణీ దినాలకు పంపిణీ చేయడం జరుగుతున్నది. జిల్లా రహదారులు మరియు భవనములు అభివృద్ధి మరియు విస్తరణ కింద 354 కోట్ల 75% సబ్సిడీ పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో 6,779 మంది పథకం కింద 75% సబ్సిడీపై 1800. మరి వేదిక మీద ఆశలైనటువంటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి వందనాలు. ప్రతి ఒక్కరు ఓటు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు మొత్తం కలిగి ఉండాలి. ఉపాధి హామీ కూలీ పేరిట పట్ట కలుగు ద్వారా ప్రతి ఒక్కరికి ఉపాధి అంటే ఈ పథకంగా 2019 సంవత్సరాలు ఉపాధి కూలీల కొరకు 44 లక్షల మరి పథకాలతో ముందుకు దూసుకుపోయి మరి ప్రజల ముందుకు వచ్చేసి ఈ స్వచ్ఛ భారత మిషన్ గ్రామీణ మొదలుపెట్టి నిర్మాణం ఆత్మగౌరవానికి సోదరులు ఈరోజు విద్యా శాఖ ఆధ్వర్యంలో ఇంత ఎత్తున పిల్లలందరినీ మనసు నిండా అనుకోవడం పిల్లలు తెలియజేస్తున్నాం. డెబ్బై గణతంత్ర దినోత్సవ సందర్భంగా
మరి ఆశీర్వాదాలు పొందుతున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. వారి వెనుకనే మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినిల్లు. అలాంటి ప్రత్యేక దేశం మన భారతదేశం. అందుకే అంటారు మన భారత మాత సంస్కారం. అందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా చేపూని నమస్కరిస్తున్న ప్రభుత్వ పాఠశాలల పరిపూర్ణ విద్య జిల్లా వైద్య విజ్ఞాన సంస్థ వారికి ముస్తాబు చేసుకుని విచ్చేస్తున్న మత్స్యశాఖ వలలు, అదే చేపలు, అదేవిధంగా వివిధ వైకల్యం కలగకుండా కూడా అందరూ చేపలు తినాలని అంబా అని అన్నప్పుడు ప్రతిస్పందించి ఆ ముళ్ళును తీసేవారి పశు సంవర్ధకర్మని ఆ వైద్య అధికారులు వారు చక్కగా పెరటి కోళ్ళ పెంపకం, అదేవిధంగా వాహనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో వ్యవసాయ శాఖ ఓహో రైతు రావాలి, ధరలు మంచి రావాలి, అదే రైతు భరోసా. ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సాయం నిర్మల్ జిల్లాలో వాహనానికి, మరి అదేవిధంగా రైతులకు ఎన్నో కోట్ల రూపాయలు చెల్లించి అటవీ శాఖకు సంబంధించి శకటాన్ని ప్రదర్శిస్తున్నారు. అటవీ శాఖ ఈరోజు అటవీ శాఖ తరఫున శకటాన్ని ప్రదర్శిస్తున్నారు. పూల మొక్కలు చెట్టు ప్రగతికి మెట్టు అంటారు. మరి మనం వదిలే చెడు గాలిని స్వీకరించి మనకు చక్కటి జీవవాయు డబుల్ బెడ్రూమ్ నమూనాని మన ముందు ప్రదర్శిస్తున్నారు. ప్లీజ్ కల్చరల్ ప్రోగ్రామ్ ప్రదర్శించే వారు గెట్ రెడీ. ప్రదర్శనల తదనంతరం మీరు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. మలేరియాను నిర్మూలించుకోండి. డెంగ్యూ వైరస్ మందు లేదు, నివారణే మార్గం. నిన్ను దోషుగా మరియు పరిసరాల ఆరోగ్యానికి చేటు దోమతెరలు వాడండి. దోమలు కుట్టకుండా చూసుకోండి. శకటాలు పోషకాహారం యొక్క ప్రాధాన్యత తెలియపరుస్తూ శిశుకు ఆ తర్వాత కూడా ఈఎన్టీ లాంటి పరీక్షలు నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత 108 మీరు ఫోన్ చేసిన తక్షణమే ఆడుతున్న ఆ సమయం లోపల ఒక్క ఫోన్ కాల్ చాలు. 108 టోల్ ఫ్రీ. మరి ఇంటికి చేర్చే ఒక ప్రత్యేక వాహనం 102. ఆ తర్వాత క్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ రండి ప్లీజ్, ఇచ్చే సిద్ధంగా ఉండండి. గణతంత్ర వేడుకల్లో ఆయా పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శన ఆరంభింపజేశాయి. దేశభక్తి గీతాల కనుక చిన్నార నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
వారితో గ్రూప్ ఫోటో దిగడానికి అనుమతినిచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చిన్నారులు చక్కని ప్రదర్శన ఇచ్చి మరి అభినందనలు పొందుతూ దర్శించుకుంటూ మన జిల్లా అధికారులు మన కలెక్టర్ మేడంతో పాటు గ్రామాల ప్రగతి దేశానికి పునాదని దేశాభివృద్ధిలో అందరూ పునరంకితం కావాలని నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గంటతీశ్వర్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంరెడ్డి పేర్కొన్నారు. శనివారం 70వ గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే అల్లోదగడ్ నివాసం వద్ద జాతీయ జెండాను పిఏ మన్సూదన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తెరాస ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకురాల్లో గోవర్ధన్ రెడ్డి, వాజిద్ ఖాన్, మూడు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, పిఎం నాలం శ్రీనివాస్, తిరుమలరావుతో పాటు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Audio preview. నిర్మల్ పట్టణంలో గౌరవ శాసన సభ్యులు అల్లో ఇంద్రకంఠ గారి ఇంటి వద్ద జెండా ఆవిష్కరణ చేసి మరి ఏదైతే దేశం మొత్తం కూడా ఇప్పటికే మనం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదే ముఖ్యంగా ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం అన్ని దేశాల కన్నా అభివృద్ధి చెందడం జరిగింది. మరి అదేవిధంగా వివిధ గ్రామాలు కూడా గ్రామాల నుంచి పట్టణాల నుంచి రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందాయని కోరుతున్నాం. हिंदुस्तान में आज़ाद होने के बाद जो हमारे डेवलपमेंट्स आए, जो आज़ादी का एक ख्वाब था, जो उसको पूरा करने के लिए हमारे पुरखों ने तरह तरह की कुर्बानी दी, जेल गए, जब तब कहीं जाकर हमको ये आज़ादी मिली. और आज़ादी के बाद से आज तक हमारा हिंदुस्तान पूरी दुनिया में सबसे आगे, डेवलपमेंट में सबसे आगे है. और इसी तरीके से यही रफ्तार रही तो इंशाअल्लाह और दुनिया में नंबर 1 देश कहलाने के काबिल कहलाएगा. गणतंत्र दिवस की शुभकामनाएं. और मैं भी 2 लफ्ज़ हमारे फ्रीडम फाइटर्स जो हमारे देश की आज़ादी के लिए देश को लेकर आए, उनके लिए मैं 2 लफ्ज़ कहना चाहती हूँ. మన మహాత్మా గాంధీ గారు కన్న కలలు పల్లెలే ప్రగతికి మెట్లు అన్నట్టు నిన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరగడం జరిగింది. మన రెండోసారి ముఖ్యమంత్రిగా పెద్దలు చంద్రశేఖరరావు గారు ఎంతో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నది. ఇప్పుడు పల్లెలు కూడా గ్రామ పంచాయతీలు కూడా ఎంతో అభివృద్ధి జరుగుతున్నాయి. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజ్యాంగంలో రిపబ్లిక్ డే ఇలా రాజ్యాంగాన్ని రచించి ఇలా అమలులోకి వచ్చిన దినము. ఇలా భారతదేశంలో ఇలా బంగారు తెలంగాణను సాధించుకోవడానికి ఏవైతే పొందుపరిచిండ్రో అదేవిధంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, గాంధీజీ అంబేద్కర్ ఏదైతే ఆలోచన విధానాన్ని ఏదో ఆర్టికల్ 3 యాక్ట్ ప్రకారంగా ఇలా అలా అమలుపరిచిన విధానాన్ని ఇలా తెలంగాణను సాధించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరూ మన దేశ భవిష్యత్తు కోసం ఇంకా మన నిర్మల్ నియోజకవర్గాన్ని మన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు రైల్వే లైన్ కానీ ఇంకా ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, ఎన్నో అన్ని హామీలు ఇచ్చినాయని పూర్తి చేస్తాడని చెప్పి తెలియజేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మాజీ సైనికులందరికీ రిపబ్లిక్ డే సందర్భంగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి సన్మాన కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా మరి నిర్మల్ జిల్లాలో
170 మంది ఇప్పుడు ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సన్మాన కార్యక్రమం మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శనివారం 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండాలు రెపరెపలాడగా చిన్నారులు జాతీయ గీతాలపంతో వేడుకగా జరిగాయి. నిర్మల్ జిల్లాలో జేసీ జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ శశిధర్ రాజ్, అటవీ శాఖ కార్యాలయంలో డిఎఫ్ఓ దామోదర్ రెడ్డి, రూరల్ పోలీసులో డిఎస్పీ ఉపేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే నిర్మల్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు జాతీయ జెండాను ఆవిష్కరించగా మున్సిపల్ ఇన్ఛార్జ్ ఎస్పీ అజీం బేయ్య గాంధీ పార్కులో గాంధీ విగ్రహాన్ని పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. कोई नहीं है, अस्सी नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पा दिलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे
అలా వివిధ గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శులు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. वंदे ఇదిలా ఉండగా నిర్మల్ ఎన్టీఆర్ మ్యూజియంలో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన గాను జిల్లా కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు.
70వ గణతంత్ర వేడుకను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలో జెండా వందనాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల సమయంలో విద్యార్థులు ప్రధాన వీధుల గుండా ప్రభాత పేరును చేపట్టారు. జాతీయ నాయకులు స్మరించుకుంటూ దైశక్తను చాటి చేస్తూ నినాదాలు చేశారు. పలువురు చిన్నారులు జాతీయ నాయకులైన గాంధీ, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్, మదర్ తెరెసా లాంటి మహనీయుల వేషధారంతో ఆకట్టుకున్నారు. పాఠశాలలో జరిగే కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు, దేశభక్తి గేయాలు అరింపజేశాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈ వేడుకలు కన్నుల పండుగ కొనసాగాయి. తికమక పెట్టే అమాయకత్వం, చకచకలాడే వేగం, అలాగా ఉంటా ఇలాగా ఉంటా ఆకతాయిలం మేము. చెప్పేది అర్థమేంటి చెప్పరా? అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో. సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం, అరముక్కు సూటిగా ఉన్నది చెత్తం, నచ్చకుంటే మీ కర్మం. అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే
100 నోటు జేబుల ఉంటే నవాబు నైజం పర్సు ఖాళీ అయ్యిందంటే పకీరు తత్వం కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తా పడిచిపోరు ఎదురుగా వస్తే పళ్ళికిలిస్తా ప్రేమ కావాలంటాం పైసా కావాలంటాం ఏవో కలలే కంటాం తిక్క తిక్కగా ఉంటాం 7 ఏళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పజెప్పిస్తాం రులు ఉంది రంగు ఉంది రులు ఉంది రంగు ఉంది తప్పకు తిరిగే లౌక్యం ఉంది ఇండియన్స్ 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 అరే మేమే ఇండియన్ సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం వందే మాతరం 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 కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది దేశాన్నే ప్రేమగా మార్చిన దేశం మనది ఈశ్వర్ అల్లా యేసు ఒకడే కదరా బాస్ దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచాగాళ్ల పనిపట్టు భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయ్యొట్టు కుట్రలు చేసే శత్రుముఖల తోలు తీసి ఆరబెట్టు దమ్మే ఉంది ధైర్యం ఉంది దమ్మే ఉంది ధైర్యం ఉంది తల వంచని తెగ పొగరే ఉంది మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం ముక్కు సుట్టిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మ అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ గణతంత్ర వేడుకను పురస్కరించుకొని శనివారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో అయ్యన్నగారు రాజేంద్ర యువసేనాధ్వర్యంలో రోగులకు పన్నులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిర్మల్ శాసనసభ్యులు అల్లోంద్రగఢ్ సహకారంతో కౌన్సిలర్ అయ్యనగా రాజేందర్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్మల్ ఏరియా ఆసుపత్రితో పాటు శాంతినికేతన్ మానసిక వికలాంగ కేంద్రంలో పండ్లను బ్రెడ్లను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ కుమార్తో పాటు కౌన్సిలర్ అయ్యనగా రాజేందర్ సేన సభ్యులు పాల్గొన్నారు. గారి ఆశీస్సులతో మరియు హైడ్రిక్ కౌన్సిలర్ అయినటువంటి శ్రీ అయ్యనగా రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రసూతి ఆసుపత్రుల్లో మరియు ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకు పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ తన వంతుగా తోచిన ఆర్థిక సహాయం కానీ వస్తు రూపేణం కానీ ఏ రూపంలో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ అయ్యనగా రాజేందర్ గారు ఇక ముందు కూడా మరింత ఉన్నత పదవులు తీసుకొని ప్రతి ఒక్క పేదవారికి తన వంతుగా ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ ఏఆర్ యూత్ అయ్యనగారి రాజేందర్ అన్న యూత్ తరఫున మేము ఈరోజు ఇలాంటి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. 26 जनवरी रिपब्लिक डे के मौके पर हेड्रिक काउंसलर अय्यनगा राजेंद्र 24 वार्ड उनकी तरफ से पेशेंट्स को फ्रूट्स और ब्रेड्स का इंतजाम किया गया है. పట్టణంలోని బస్ డిపో బోయవాడలో గల దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపడుతున్న నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా ఎస్పీ శశిధర్రావు సతీమణి శనివారంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా గణతంత్ర దినోత్సవం రేపరేపట్లాడిన మూవేంద్ర జెండా. తెలంగాణ ప్రభుత్వం దేశానికే తలమానికం. గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు శకటాలు. సైనికుల సేవలు మరవలేనివి. సైనిక కుటుంబాలకు సన్మానం. పట్టణంలో సైనిక పైదల్ మార్చ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.